జగన్కి వచ్చినటువంటి ఏదైతే ఈ 2 రోజులు మొత్తం 3 రోజుల్లో ఒకటేమో గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి పరామర్శకి వచ్చినప్పుడు దాదాపుగా 6 గంటలు 7 గంటలని ఒక పత్రిక 9 గంటలని ఒక పత్రిక పక్కన పెడితే ఉదయం 10 అంటే 11 ఆ టైంలో బయలుదేరినట్టున్నారు. 10:30-11 ఆ టైంలో గుంటూరు దగ్గరికి చేరుకుని అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకోవడం దాదాపు 4 గంటలు పట్టింది. అక్కడ వాళ్ళతో కుటుంబ సభ్యులతో ఒక అరగంట పరామర్శ అయ్యాక దాదాపుగా ఒక గంట సేపటి దాకా ప్రెస్తో మాట్లాడారు. అది మొత్తం అయ్యేటప్పుడు దాదాపు 5 అయింది. అది మొన్న జరిగింది. జనం ఎక్కడా తగ్గకుండా అలాగే నిలబడి ఉన్నారు. జగన్ వెళ్లేదాకా కూడా జనం అలాగే ఉన్నారు. అలాగే తర్వాతన ఏదైతే మోషేష్ రాజు శాసన మండలి చైర్పర్సన్ ఉన్నారో ఆయన కుమారుడు పెళ్లి కోసం అని చెప్పి గోదావరి జిల్లాకి వెళ్తే అక్కడ జనం ఎగబడ్డారు. బారులు తీరిపోయారు. చివరికి పెళ్లిలో ఆ మండపం లోపలికి చొరబడితే ఆ హడావిడిలో దయచేసి అవన్నీ పడిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని రిక్వెస్ట్ చేయాల్సినంతటి క్రౌడ్ వచ్చింది. జగన్ వెళ్లేదాకా అక్కడ ఉన్నారు. అట్లాగే తాజాగా ఏదైతే జోగి రమేష్ని ఇంటి దగ్గర పరామర్శకి వెళ్ళినటువంటి సందర్భంలో అప్పటికి టూర్ విజయవాడ భవానీపురం గొల్లపూడి మీదుగా అన్నటువంటి టూర్ని డైవర్ట్ చేస్తూ ఇటు బైపాస్ వైపు నుంచి అయితే జనం ఎవరు ఉండరు, ఆ రూట్లో ఊళ్ళేమీ ఉండవు, అది కూడా పైనుంచి కృష్ణానది వంతెన మీదుగా కాబట్టి అది కొత్తగా కట్టిన వంతెన కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదని అటు నుంచి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. తీరా చూస్తే ఆ రూట్ మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. వెళ్ళడానికి 7 గంటలు పట్టింది. స్వయంగా హోంమంత్రి అనిత స్పందించాల్సి వచ్చింది. ఇంత జనం అయితే ఎట్లాగా కావాలంటే ఆయనకి భద్రత కావాలంటే కూడా ఇస్తాం, మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇస్తాం, అసలు ఆయన జనాలతో కావాలని నిదానంగా వెళ్తే ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. అదంతా పక్కన పెడితే జనం ఆయన వెళ్లేదాకా కంటిన్యూగా ఉన్నారు. అంటే ఉదయం 10:30-11కి లెగ్గేసుకుంటే అక్కడికి చేరడానికి 4:30-5 అయింది. అంతా పూర్తి చేసుకుని బయలుదేరడానికి 6 అయింది. అప్పటిదాకా జనం రోడ్ల మీద నుంచి కదలలేదు. జగన్ కోసం అక్కడే నిలబడ్డారు. ఇది వైసీపీ శ్రేణులకి ధైర్యాన్ని, అదే సందర్భంలో అధికార పక్షానికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.